హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ తోడికోడలు. ఇంట్లో పని అంతా నువ్వే చేసుకోకపోతే మీ తోడికోడల్ని కాస్త సాయం చేయమని చెప్పొచ్చుగా రాజీ. ఎందుకు ఇంతటి పని నెత్తి మీద వేసుకుంటావు? నీకేమైనా మహారాణి కిరీటం పెట్టేస్తావనుకుంటున్నారా ఏంటి? వంటింటి కుందేలుని చేశారే, ఇంటికి జీతం లేని పెద్ద పని మనిషిని చేసుకున్నారు. అది నీకు అర్థం కావడం లేదు. కాస్త నోరు తెరిచి ముందుకు వచ్చి మాట్లాడు. ఇలా మెతకగా ఉంటే ఇలానే నెత్తి మీదకి ఎక్కి ఆడతారు. నీకెందుకు? మీ ఆయన సంపాదించటం లేదా? అంతా కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు వేరే వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు నీకు ఈ చాకిరీ తప్పుతుంది, బోలెడంత సమయం మిగులుతుంది. నీ తోడికోడలు సంపాదిస్తుందని ఇంట్లో చిన్న పని కూడా ముట్టుకోవడం లేదు. తన పిల్లల్ని కూడా నువ్వే సాకడంతో మరీ ఏ పని లేకుండా అయిపోయింది. ఇదంతా నువ్వే చేసుకున్నావు. కడుపున పుట్టిన బిడ్డలే మనల్ని కాదు అంటున్నా ఈ రోజుల్లో తోడికోడల పిల్లల్ని అంత ప్రేమగా నువ్వు పెంచటం అవసరమా? మీ పిల్లలు పెద్దవాళ్లు అయ్యి దూరం చదువులకు వెళ్ళిపోయారని వీళ్ళని నెత్తికి ఎక్కించుకొని మొత్తం మీ తోటికోడలకి ఎటువంటి బాధ్యత లేకుండా చేశావు. చేసిన గొడ్డు చాకిరీ చాలు. మీ అత్తగారు మామగారు బ్రతికున్నంతకాలం చేశావు. ఇంకా చాలు. మీ ఆయనకి గట్టిగా చెప్పు వేరే ఇల్లు చూడమని. 20 సంవత్సరాలు చాకిరీ చేశావు. ఇంకా చాలే అంటూ కూతురి వరుసైన రాజీకి వసంత నూరిపోసింది. రాజీ తన పిన్ని ఎంత చెప్తున్నా తన వంట పనిలో తనను ఉండిపోయి పనులన్నీ పూర్తి చేసుకుని చేతులు కడుక్కుని పైట చెంగుకు చేతులు తుడుచుకుంటూ వరండాలో కూర్చున్న వసంత దగ్గరికి వచ్చింది. ఏంటి పిన్ని, ఇందాకటి నుంచి ఏదో అంటున్నావు, పనిలో పడి వినలేదు, ఏది మళ్ళీ చెప్పు అంది. రాజీ సంగతి తెలిసింది అవ్వడంతో వసంత అంతా విని కూడా కావాలని అలా అంటూ ఉంటుంది అని నాకు తెలిసే నువ్వు అన్నీ విన్నావు, కానీ నా నోరు నొక్కడానికి మళ్ళీ కావాలని ఇలా అంటున్నావు. అయినా ఎందుకొచ్చిన గొడ్డు చాకిరీ? నీకు అందం లేదా? ఆస్తి లేదా? చదువుకోలేదా? ఎందులో నువ్వు తక్కువ అని మీ తోటి కోడల దగ్గర అంత నువ్వు తక్కువ చేసుకొని పనులు చేసి పెట్టాలి? ఆ మహారాణి గారికి చేత కాదంటనా అంటూ ఇంకా రుసరుసలాడింది. అబ్బా పిన్ని, ఇంకా ఆపుతావా? ఎందుకు చెప్పండి, మా ఇంటి విషయాల్లో తలదూర్చుతారు. నీకు చెప్పానా నేను కష్టపడిపోతున్నానని? అయినా నేను చేసేది పెద్ద ఏముంది? ప్రతి పనికి మనిషి ఉన్నారు. కేవలం నా చేతితో అందరికీ వంట చేస్తానంతే. ఇంకా నేను చేసేది ఏముంది? ఇంకా నా తోటికోడల గురించి అంటావా? అత్తగారు మామగారు ఉన్నప్పుడు మా తోటికోడలు ఇంట్లోనే ఉంది. అన్ని పనుల్లో నాకు చేదోడు వాదోడుగా ఉండేది. నన్ను సొంత అక్కగా కాదు అమ్మలా చూసుకుంది. కానీ మా ఆయన వ్యాపారంలో నష్టం వచ్చి కృంగిపోతున్న సమయంలో తను తన నగలన్నిటినీ అడగకుండానే తీసి వాళ్ల బావగారి చేతిలో పెట్టింది. మా వ్యాపారాన్ని నిలబెట్టింది. తరువాత వ్యాపారంలో నిలదొక్కున్నాక ఆయన తనకి కూడా పార్ట్నర్షిప్ ఇచ్చి తన చదువుని ఉపయోగించుకునేలా చేశారు. ఇక తన పిల్లల్ని నేను చూడడం అంటావా? నాకా ఇంట్లో ఊసిపోదు. వంట చేసిన తర్వాత పెద్ద పనేముంటుంది? పనివాళ్లు ఎలాగో వాళ్ల పని చేస్తారు. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చదువులకు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పిల్లల ద్వారా నా పిల్లలు లేని లోటు తీరుతుంది. ఉదయం నుంచి వ్యాపార బాధ్యతలు చూసుకొని వచ్చిన తనకి మళ్ళా ఇంట్లో పనులు ఏం చెప్పాలి? పిల్లలతో సరదాగా గడపడం, కుటుంబంతో సరదాగా గడపడం తప్ప మేము అదే చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉన్నాం. అనవసరంగా ఇలాంటివి లేనిపోనివి ఎదుటి వాళ్ల మనసుల్లో చొప్పించి పండంటి కాపురం విడగొట్టాలని చూడకు. నీకు ఏదైనా అవసరం అయితే నన్ను అడుగు, అంతేగాని ఇలాంటి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వద్దు అని కాస్త కఠినంగానే తన వసంత పిన్నికి వార్నింగ్ ఇచ్చి స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం అయిందని గుమ్మం దగ్గరికి వెళ్లి ఎదురు చూడసాగింది రాజీ. ఇంతటితో తోడికోడళ్ళు కథ సమాప్తము. ప్లీజ్ అండి, నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.